హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు భారీ శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారందరికీ 2 నెలలకు కలిపి పెన్షన్లను పంపిణీ చేయనుంది. సెప్టెంబర్ తొలి వారంలోనే ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాలలోని వానలు వరదలు ముంచెత్తాయి. సెప్టెంబర్ 1న భారీ వర్షాలు కురవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి మరో 2 రోజులు సమయం ఇచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని వెసులుబాటు కల్పించారు. అయితే ఇప్పటికీ మరికొందరు పెన్షన్లు అందుకోలేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని వరదల రీత్యా ఈ నెల పెన్షన్ తీసుకోలేకపోయిన వారు 2658 మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెల 2 నెలలు కలిపి అంటే సెప్టెంబర్, అక్టోబర్ పెన్షన్ను పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు దీనికి సంబంధించి సచివాలయాల వారీగా పెన్షన్ కౌంట్ ఎవరెవరికి ఇస్తున్నారో వివరాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఎక్కువ పెండింగ్ పెన్షన్లు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకోలేని వారు ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2 నెలలకు కలిపి ఇస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.